వైకాపా పార్టీ ఈ రాష్ట్రాన్ని పరిపాలించినప్పుడు ఏ రకమైన దుర్మార్గాలు దోపిడీలు చేశారో మనందరికీ తెలిసిన విషయమే. ఎక్కడ పడితే అక్కడ దందాలు, ఎక్కడ పడితే అక్కడ భూ కబ్జాలు, ఎక్కడ పడితే అక్కడ ఆస్తుల్ని అన్యాయంగా లాగేసుకోవడం. మరి నిన్నటి రోజు నుంచి కూడా అందరూ పేపర్లలో లేదా ఇతర మాధ్యమాల్లో చూస్తూ ఉన్నారు. మాజీ సభాపతి గారు తమ్మినేని సీతారాం గారు శ్రీకాకుళంలో ఏ రకమైన భూదందా అందామా కబ్జా అందామా చేశారన్న సంగతి అందరం కూడా చూస్తూ ఉన్నాం. ఎంత దారుణంగా ప్రవర్తించారంటే ఇంకొకరి పేరు మీద ఉన్న స్థలాన్ని నకిలీ ధ్రువపత్రాలు వాడి అందవరపు రజని అనే ఒక వ్యక్తిని కాస్త ఒరిస్సాలో ఉన్న అడబాల రజని అన్న ఆవిడని తీసుకొచ్చి ఫేక్ పత్రాలు క్రియేట్ చేసి ఫేక్గా రిజిస్ట్రేషన్ చేసుకోవడం. మరి ఈ జిల్లాలో చూస్తే అన్యాయంగా అశోక్ గజపతిరాజు గారి స్థలాన్నే ఆ పార్టీ నాయకులు లాగేసుకోవడం. ఈ పార్టీకి ఇదేమీ కొత్త కాదు. అయితే మనం మాట్లాడాల్సిన విషయం ఏంటంటే, ఒక స్పీకర్గా పనిచేసిన వ్యక్తి ఈ రకంగా ప్రవర్తిస్తే, ఈ రకంగా సామాన్యుల దగ్గర నుంచి భూమి అనేది లాగేసుకుంటే గత 5 సంవత్సరాల్లో ఇటువంటివి ఇంకెన్ని జరిగి ఉండాలి. తమ్మినేని సీతారాం గారిని చూసుకుంటే ఆయన చూడని పదవులంటూ లేవు, కానీ గత 5 సంవత్సరాల్లో ఆయన వాడిన భాష ఏంటి? ఆయన స్పీకర్గా ఉంటుండగానే ఆయన వాడిన భాష వల్ల మన ఆంధ్ర రాష్ట్రం యొక్క పరువు పోయింది. మరి ఇప్పుడు చూస్తే ఈ రకమైన క్రిమినల్ పనులు, ఆ కుర్చీకే ఒక కలంకం తీసుకొచ్చారు అన్న సంగతి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. అదే రకంగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని సూటిగా అడుగుతూ ఉన్నాను. హుందాగా బతికిన కోడెల శివప్రసాదరావు గారిని మీరు టార్గెట్ చేసి చివరికి అతను ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి తీసుకొచ్చారు. ఈ రోజున మరి ఇటువంటి క్రిమినల్ పనులు చేసిన తమ్మినేని సీతారాం గారి మీద మీ స్టాండ్ ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు? ఇట్లాంటి నకిలీ పత్రాలు సృష్టించి సామాన్యులను ఇబ్బంది పెడుతున్నారు కదా, మరి మీరు పార్టీలో నుంచి సస్పెండ్ చేస్తారా? దీని మీద మీ స్టాండ్ ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రం యొక్క ప్రజలకు తెలియజేయాలని చెప్పి అడుగుతూ ఉన్నాం. అదే రకంగా మూడో విషయం, ప్రజలందరూ కూడా గమనించండి. తెలుగుదేశం పార్టీలో ఎక్కడా కూడా ఈ రకమైన నాయకుల్ని నేతల్ని ఎంకరేజ్ చేయరు. ఎలక్షన్లు కూడా రాబోతూ ఉన్నాయి. ముఖ్యంగా పట్టణాల్లో ఉన్నవారు ఒకటి గుర్తించండి, కౌన్సిలర్లో కార్పొరేటర్లో ఎవరైతే పోటీ చేస్తూ ఉన్నారో సరైన వ్యక్తుల్ని తెలుగుదేశం పార్టీ నిలబెడుతుంది. ఎప్పుడు కూడా క్రిమినల్ చర్యలు చేసే వాళ్ళని మేము ఎప్పుడూ కూడా ఎంకరేజ్ చెయ్యం. కాబట్టి ప్రజలందరూ కూడా అది గుర్తించి ఈ రకమైన పనులు చేసే వాళ్ళని ఎక్కడా కూడా గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు లేకుండా చూడండి. ఎన్నికల్లో సరైన వ్యక్తులను కనుక మీరు ఎప్పుడైనా ఓటేసి గెలిపించుకుంటే ఇలాంటి సమస్యలు రావు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం గారు 2019, 2024 మధ్యలో ఒక్క ఛాన్స్ అని చెప్పి ప్రజలను కోరుకుంటే గొడ్డల పార్టీకి అవకాశం ఇవ్వడమే జరిగింది. ఆయన గౌరవమైన స్పీకర్ పదవిలో ఉండి తప్పుడు ధృవపత్రాలతో తన కొడుకు పేరు మీద శ్రీకాకుళం మున్సిపాలిటీలో శాపారం పంచాయతీలో ఉన్న 4 కోట్ల విలువైన భూమిని తన కొడుకు పేరు మీద రిజిస్టర్ చేయడము వైసీపీ వాళ్ళ తాలూకా భూదాహానికి ఇది ఒక నిదర్శనం. రీసర్వే అనే పేరుతో పేదవాళ్ళ తాలూకు భూములు కొట్టి ఎంతోమంది భూములు దోసుకోవడం అనేది వైసీపీ పార్టీకి చెందింది. అదేవిధంగా బతికున్న వ్యక్తి అందవరపు గోవిందరాజు అనే బతికున్న వ్యక్తి
శ్రీకాకుళం మున్సిపాలిటీలో ఉన్న వ్యక్తిని చనిపోయినట్టు 2019, 2024 మధ్యలో సీతారామ గారు స్పీకర్గా ఉన్నప్పుడు ఆయన చేసిన అవినీతి ఇదొక మచ్చతునక. ఆయన చనిపోయినట్టు తప్పుడు పత్రాలు చూపించి ఆమె వారసురాలని చెప్పి ఒరిస్సా నుంచి తెచ్చిన క్రిమినల్ చరిత్ర ఉన్న ఒక ఆమెని తెచ్చి పత్రాలు సృష్టించి వాళ్ళ అబ్బాయి పేరు మీద 4 కోట్ల విలువైన 922 గజాల ఆస్తిని రిజిస్ట్రేషన్ చేయడం అనేది జరిగింది. సీతారాం గారు, ఇది ఎంతవరకు కరెక్ట్? మీ అధికార దాహానికి, మీ భూదాహానికి ఇదొక నిదర్శనం కాదా? మీరు ఒకసారి ఆలోచించండి సీతారాం గారు. మీ అందరూ కూడా చెప్తున్నాను, వైసీపీ ప్రభుత్వంలోట మీరు చేసిన అవినీతికి, మీరు చేసిన మా దీనికి అన్నిటికీ మీరే కారకులు. సీతారాం గారు, ఒక మాట నేను అడుగుతున్నా, బతికున్న వ్యక్తిని చనిపోయినట్టు ఎలా కాగితాలు సృష్టించారు సార్? మీ ఆత్మసాక్షి ఒకసారి మీరు కుదిరించుకోండి సార్. మీరు బయట చెప్తున్నాను, బతికున్న వ్యక్తి చనిపోయినట్టు శ్రీకాకుళం మున్సిపాలిటీలో 2019, 2024లో మీరు స్పీకర్గా ఉన్నప్పుడు అధికార దుర్వినియోగం చేసి తప్పుడు పత్రాలను సృష్టించి మీ పేరు మీద 4 కోట్ల ఆస్తి మీ కొడుకు పేరు మీద రాయడం ఇది ఎంతవరకు కరెక్ట్ సార్? మీకు, మీ భార్య గారికి, మీ అబ్బాయి గారికి మీకు భూదాహము, ప్రజల సొమ్ము దోసుకోవడం అలవాటు అయిపోయింది. ఇసుక మాఫియా నుంచి మీ వైసీపీ ప్రభుత్వంలో ఒక ఇసుక లారీ 60,000కి అమ్మింది వాస్తవం కాదా? ఇసుకను కొన్ని వేల కోట్ల దోపిడీ చేయడం మీరు వాస్తవం కాదా? మీ ప్రభుత్వంలో పేదవాడికి ఎక్కడైనా న్యాయం జరిగిందా? ఒక రైతుకి న్యాయం జరిగిందా? భూ సర్వే పేరుతో పేదవాళ్ళ భూములని కొట్టలేదా? ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చి భూ సర్వేతో మేము టైటిల్ యాక్ట్ని రద్దు చేస్తూ ప్రతి పేదవాడికి మీ భూమి మీ యొక్క అని చెప్తూ మీ రాజ్యముద్రతో పట్టాలు మేము చెప్తున్నాం. మీరు ఎంత దౌర్భాగ్యం అనుకుంటున్నారు? అసలు అందవరపు గోవిందరాజు గారు బతికే ఉన్నారు. ఎలా సార్? ఇది క్రిమినల్ చర్య. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. చట్టం తన పని తాను చేసుకెళ్ళిపోతుంది. మీరేమో బయట మాత్రం వేరే ప్రగల్భాలు పలుకుతున్నారు. ఇది రాజకీయ కక్ష అని. ఏమి రాజకీయ కక్ష సార్? 2019, 2024 మీరు స్పీకర్గా ఉన్నప్పుడు మీరు తప్పుడు పత్రాలు సృష్టించి మీరు ఈ భూమిని రిజిస్ట్రేషన్ చేసుకోవడం ఇదే రాజకీయమా? అంటే మీరు దేనికైనా దిగబడతారు. ఒక బతికున్న వ్యక్తిని చంపేశారు. ఇలా ఎన్ని చేశారో దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది మీ ప్రభుత్వం కూడా దీన్ని తీవ్రంగా తీసుకుంటుంది. మీ మీద చట్టపరమైన చర్య తీసుకుంటారు. మీ అబ్బాయి, మీరు, మీ భార్య, మీ ముగ్గురు కూడాను మీరు చేసిన అవినీతి అన్నీ ఇంతంత కాదు సార్ అని చెప్తున్నాం. మా ప్రభుత్వంలో ఇసుక విషయం తీసుకుంటే మా ప్రభుత్వం ఒక లారీ 2,000 రూపాయలు దొరుకుతుంది. మీ ప్రభుత్వంలో 60,000కి చేస్తూ మీరు చేసిన పని ఎంతవరకు అనేది మీకు అందరూ నిలదీస్తూ అడుగుతున్నాం సార్. మీరు చేసిన మీ కాలేజీ పెట్టడమే కాదు, మెయిన్ ఇంపార్టెంట్ చెప్పుకుందాం. మీ భార్య గారు కేజీబీ స్కూల్లో చేసిన అరాచకాలు మీకు తెలిసిన విషయమే. అంటే ఒకటే మేము చెప్తున్నాం, ఇలా ఎంతవరకు ఒక గౌరవప్రదమైన స్పీకర్ పదవిలో ఉండి తప్పుడు దోపత్రాలు మీరు సృష్టించి మీరు మీ అబ్బాయి పేరు మీద 922 గజాలు శాపారం బౌండరీలో శ్రీకాకుళం మున్సిపాలిటీలో ఉండే భూమిని రిజిస్ట్రేషన్ చేయడం మీ స్పీకర్ పదవికే కలంకం తెచ్చిన వ్యక్తిగా మీరు చరిత్రలో నిలిచిపోతారు.